was a little girl, afraid of the. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ పూర్ణ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అటుకులు ఓట్స్ ఎలా పడతారు, దానికి ప్రాసెస్ ఏంటి అనేది వీడియో అనేది పెట్టాను. వాళ్ళ కష్టం కూడా మీకు తెలుస్తుంది. అటుకులు పట్టడం అంటే సింపుల్గా మిషన్లో వేస్తే కాదు కదా. మొత్తం ప్రాసెస్ కూడా చూడండి. నచ్చితే నా వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అటుకులు పట్టించుకోవడానికి నెంబర్లు వడ్లు అనేవి కావాలి. బీపీటీలు వడ్లు అయితే బాగోవు అనమాట. నెంబర్ల వడ్లు అయితేనే అవి టేస్ట్గా స్వీట్గా కూడా ఉంటాయంట. ఇవి మునిగే వరకు కూడా వాటర్ పోసేసి 24 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాతే వీటిని మిషన్కి తీసుకెళ్ళాలి. 24 అవర్స్ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గోతంలోకి తీసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా ఒక గోతం తీసుకుని దానిలో వేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పట్టించుకోవడానికి వెళ్దాం. మేము అటుకులు పట్టించుకోవాలంటే ఏదైనా సరే పల్లెటూరు కదా, పక్క ఊరికి వెళ్ళాల్సిందేను. అంటే వాళ్ళు 1 నెల 2 నెలలను అట్లా పెట్టుకొని వస్తారనమాట. మేము అక్కడికి వెళ్ళి అటుకులు పట్టించుకోవాలి. ఆటోలో వెళ్తున్నాము. వచ్చేసాము. ఇక్కడే అన్నమాట అటుకులు పట్టేది, ఈ ఊర్లో. నేను ఇక్కడ మిషన్లో స్టార్ట్ చేయడం కోసం మిషన్లో డీజిల్ ఏదో పోస్తున్నారనమాట. ఇదేమో అటుకులు పట్టే మిషను. అంటే ముందు దాన్ని హీట్ చేసి తర్వాత దీనిలో వేస్తే అవి పొట్టంతా ఊడిపోయి మనకి అటుకుల్లాగా ఓట్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఆ పక్కన గోతంలో తౌడు అనేది పోతుంది, పొట్టు అనేది ఆ గోతంలో పడుతుంది. అటుకులు తీసి జల్లీలో వేస్తారు. అలాగే జల్లీలో ఎందుకంటే పొట్టు ఏమైనా ఉంటే కిందకి పడిపోతుంది అన్నమాట. ఇవేమో బాండీలు అంట, 2 బాండీలు. బాండీ కిందకి మంట అనేది పెట్టడం కోసం అంకుల్ రెడీ అవుతున్నారనమాట, ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం కూడా. వీళ్ళు విజయవాడ నుంచి వస్తారంట. 2 మంత్స్ ఉంటారంట ఇక్కడ. ఇవేమో నానబెట్టుకున్న వడ్లు అనమాట. ఎవరు ముందు వస్తే వాళ్ళు అట్లాగా లైన్గా పెట్టుకున్నారు. ఎవరు ఎన్ని మానికలు తెచ్చుకున్నా కూడా పడతారనమాట. బాండీల కింద మంట పెట్టడం కోసం అంకుల్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా మంట రాజేయటం కోసం కొబ్బరి డిప్పలు అనేవి యూజ్ చేస్తున్నారు, ఎండబెట్టినవి. చాలా వేశారు దానిలో, అంటే చాలా లోతుంది కదా, వేస్తూనే ఉన్నారు. ఈ విధంగా మంట అనేది రాజేస్తున్నారు అనమాట. వరి అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సీజన్లో పండుతుంది కదా. వరి ఏ ఊర్లో అయితే వస్తుందో ఆ ఊరికి వెళ్ళేసి వీళ్ళు ఈ విధంగా బిజినెస్ అనేది పెట్టుకుంటారంట. ఏ ఊరు వెళ్ళినా సరే 2 మంత్స్ ఉంటారంట, అంటే 2 నెలలు ఉంటారంట. 2 నెలల వరకు బాగుంటుందంట బిజినెస్ అనేది. అక్కడ కింద గోతాలు పరిచారు, చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఎవరు ఎన్ని మానికలు తెచ్చుకున్నారా అని ఇక్కడ పోసేసి కొలత వేసుకుంటారు. ఇవి తడి ఒడ్డు ఫ్రెండ్స్, తడి ఒడ్డు అనమాట. ఎవరొడ్లు వాళ్ళవి కొలుస్తారనమాట. ఒక్కొక్కరుగా వేస్తున్నారు. ఈ విధంగా ఎవరైనా తెచ్చుకుంటే అన్నీ. ఇక్కడ అంకుల్ చూస్తారు కదా, వీళ్ళు ఇంత మంట వేస్తేనే అక్కడ వాళ్ళకి పని అనేది జరుగుతుందన్నమాట. బాండీ హీట్ అవ్వాలంట. బాండీ హీట్ అయితేనే వాళ్ళకి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుందంట, అంటే ఫాస్ట్గా అయిపోతుంది పని. చూస్తున్నారా, 2 సైడ్లు ఎందుకు ఉందంటే, ఒకటి బాగా హీట్ అయితే ఇసుక అనేది నల్లగా అవుతుంది కదా, నెక్స్ట్ ఇంకొక దానిలో అట్లా ఒక దానిలో ఒకసారి వేస్తారంట. ఇదేమో ఆ ఒడ్డుతో వచ్చిన పొట్టు అనమాట. ఈ పొట్టుతో కూడా బాగా మంట అనేది వస్తుందంట. ఇది కూడా వాళ్ళు అలా యూజ్ చేసుకుంటున్నారు. అంకుల్ అయితే పని అయ్యే వరకు కూడా ఈ విధంగా మంట పెడుతూనే ఉన్నారనమాట. ఈ హీట్ ఎంత హీట్గా ఉంటుందో మరి, పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కదా. మనమేం చాలా ఈజీ అనుకుంటాము. ఇంత కష్టపడితే కానీ మనకి అటుకులు అనేవి రావు. మిషన్ స్టార్ట్ చేశారు. ప్రాసెస్ చూడండి మీరే. ఇసుక చూసారా ఎంత హీట్గా ఉందో అసలు. అట్లా బబుల్స్ లాగా పొంగుతున్నాయో. వేడి నీళ్ళు మరుగుతాయి కదా, ఆ విధంగా మరుగుతుందన్నమాట ఇసుక కూడా. అంత హీట్ ఉందన్నమాట. 2 బాండీలకి కూడా అంతే హీట్ ఉంది. ఈ విధంగా జల్లెడ పట్టేసేసి అవి వేరే చాటలో పోసి మిషన్లో పోస్తున్నారనమాట. మిషన్లో వేసిన ఒక
3-4 మినిట్స్కే మనకి అటుకులు అనేవి రెడీ అవుతున్నాయి. చూసారా, హెల్దీ అయిన అటుకులు వేడి వేడిగా ఉన్నాయన్నమాట. చాలా స్వీట్గా ఉంది తింటే. నేను ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా లైవ్లో చూడటం. తీసుకున్న అటుకుల్ని ఈ జల్లెల్లో ఎందుకు వేస్తున్నారంటే ఇంకేమన్నా వేస్ట్ అనేది ఉంటే కిందకి పడిపోతుందంట. దానివల్ల ఇట్లా అనేసి గోతంలో వేసేసుకుంటున్నారు. మానిక 15, ఇప్పుడు 5 మానికలకి 75 తీసుకుంటారు. ఎంతసేపు పడతాయి 5 మానికలు? పావు గంటలో అయిపోతుంది. సాయంత్రం పూట స్టార్ట్ చేస్తారా? ఉదయం కూడా. మధ్యాహ్నం రెస్టా? ఎన్ని రోజులు ఉంటారు? 10 వరకు ఉంటారు. మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు ఈ విధంగా కూర్చుంటున్నారు అనమాట అక్కడక్కడ. ఇక్కడేమో వాటర్ మిషన్లో నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ అవి మిషన్లోకి వెళ్తుంది అనమాట. ఇటువైపు ఏమో పొయ్యిలో నుంచి పొగ వస్తుంది కదా, అది ఈ గొట్టాల నుంచి వెళ్తుంది అనమాట. అతను ఎవరంటే యూట్యూబ్లో వాళ్ళ బాబు ఫొటోస్ పెట్టాలంట. అంటే అందరూ అమ్మాయిలేనంట, తర్వాత అబ్బాయి పుట్టాడంట, అందువల్ల హ్యాపీగా ఉన్నాడంట. అది చెప్తున్నాడు అనమాట. వీడేమో నాతో పాటు వచ్చాడు, మా బాబు ఫ్రెండు. తింటూనే ఉన్నాడు, ముసలోళ్ళకి మాటలు చెప్తూనే ఉన్నాడు అనమాట. అంటే స్వీట్గా ఉంటాయి కదా. చూసారా, అటుకులు అనేవి రెడీ అయినాయి, ఫ్రెష్వి, చాలా స్వీట్గా ఉన్నాయి. ఇవి 5 మానికల అటుకులు అనమాట. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.